హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ మధ్యన అందరికీ హెయిర్ ఫాల్ అవ్వటం, హెయిర్ అనేది తెల్లగా అయిపోవటం, అలాగే హెయిర్స్‌లో డాండ్రఫ్ అనేది ప్రతి ఒక్కరికి అవుతుంది కదండీ! ఇలా ఎందుకు అవుతుందంటే, ఈ మధ్యన బిజీ లైఫ్‌లో మనము మన హెయిర్‌ని పట్టించుకోకుండా, అలాగే తగిన హెల్తీ ఫుడ్ తినకుండా ఉంటున్నారు కదండీ! అలాంటప్పుడు ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. అలాగే హెయిర్ అనేది తెల్లగా అయిపోయి గ్రోత్ కూడా ఆగిపోతుంది కదండీ! కానీ ఈరోజు రెమెడీ యూజ్ చేయటం వలన ఎటువంటి హెయిర్ సమస్య ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతుందండి. అలాగే హెయిర్స్ చిట్లిపోవడం, హెయిర్స్‌లో చుండ్రు, హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. కానీ నేను చెప్పబోయే ఇంగ్రీడియంట్స్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చెప్తున్నానండి. మీరు తప్పకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే గనక మనకు 100% రిజల్ట్ వస్తుందండి. ఏ ఒక్క ఇంగ్రీడియంట్ మనకు ఫాలో అవ్వకుంటే గనక మనకు రిజల్ట్ అనేది అంతగా రాదండి. ముందుగా హెయిర్ గ్రోత్ అవ్వటం కోసం, అలాగే హెయిర్ ఫాల్ తగ్గించడం కోసం నేను ఇక్కడ గుప్పెడు కరివేపాకును తీసుకున్నానండి. కరివేపాకులో ఏంటంటే విటమిన్ సి, అలాగే విటమిన్ బి, అలాగే ప్రోటీన్స్, అలాగే యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండటం వలన మన హెయిర్ గ్రోత్గా చేయటానికి చాలా చక్కగా కరివేపాకు పనిచేస్తుందండి. ఇలా మిక్సీ జార్లోనైతే గుప్పెడు కరివేపాకులను వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కరివేపాకు ఏంటంటే మనకు హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, అలాగే హెయిర్లో ఉండే డాండ్రఫ్ని తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా అయ్యేలా మనకు కరివేపాకు చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇలా చక్కగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా ఏదైనా ఒక బౌల్ని అయితే తీసేసుకోవాలి. లేకపోతే చిన్న కడాయి ఉంటే కడాయి అయినా తీసేసుకోవచ్చు. ఐరన్ కడాయి ఉంటే ఇంకా బాగుంటుందండి. ఇలా ఏదైనా ఒక బౌల్లో ఒక హాఫ్ కప్పు వరకు నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏ హెయిర్ ఆయిల్ని యూజ్ చేస్తే ఆ హెయిర్ ఆయిల్నైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ కోకోనట్ ఆయిల్ ఏంటంటే మనకు హెయిర్ అనేది రీగ్రోత్ చేయడానికి, అలాగే హెయిర్ ఫాల్ తగ్గించడానికి చాలా చక్కగా పనిచేస్తుందండి. తర్వాత మిక్సీ పట్టుకున్న కరివేపాకు పౌడర్ని అయితే ఈ ఆయిల్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. వెల్లుల్లిని యూజ్ చేయటం వల్ల మన హెయిర్ అనేది గ్రోత్గా అవుతుంది. అలాగే మనకు హెయిర్ అనేది ఊడకుండా ఉంటుంది. మనకు హెయిర్ రూట్స్, స్కాల్ఫ్ హెల్తీగా ఉండటానికి వెల్లుల్లి చాలా చక్కగా పనిచేస్తుందండి. తర్వాత మనం ఇందులోన ఒక రెబ్బ కరివేపాకులను కూడా వేసుకోవాలి. ఇక్కడ మనము పైనుండి కరివేపాకు రెబ్బల్ని ఎందుకు వేసామో అది కూడా క్లియర్గా వీడియోలో చెప్తానండి. వీడియోని పూర్తిగా చూసినట్లయితే మనకు 100% రిజల్ట్ వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మనం బౌల్లో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ని చక్కగా వేడి చేసేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఇందులోన కరివేపాకు, అలాగే మనం ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనము కరివేపాకు పేస్ట్ కూడా వేసాం కాబట్టి అన్నింటినీ చక్కగా మరిగించుకోవాలి. ఇక్కడ మనకు వెల్లుల్లి రెబ్బ కొద్దిగా రెడ్ కలర్లో వచ్చింది అనగానే మనకు అర్థమైపోతుందండి మనకు ఈ ఆయిల్ అనేది చక్కగా వేడిగా అయ్యిందని. సరే కదండి, మనకు కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయ్యింది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లేకపోతే మనం పైనుండి ఇలా మనము ఒక రెబ్బ కరివేపాకు అయితే వేసాం కదండి, ఇలా కరివేపాకు ఇలా మనం చేత్తో కొంచెం ఇలా క్రష్ చేస్తే కనుక మనకు ఇలా పొడిగా అయితే మనకు ఈ ఆయిల్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ ఆయిల్ పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక క్లాత్లో కానీ, లేకపోతే ఇలా స్ట్రైనర్లో కానీ ఇలా వడకట్టేసుకోవాలండి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఇందులో మనం ఇంకో ఇంగ్రీడియంట్ కూడా తప్పకుండా వేయాలండి. ఆ ఇంగ్రీడియంట్ వేస్తే మనకు జుట్టు అనేది రీగ్రోత్ అవ్వటం స్టార్ట్ అవుతుందండి. అదేంటంటే విటమిన్ ఈ క్యాప్సల్ అండి. మన బాడీలో విటమిన్ ఈ తక్కువ ఉంటే గనక మన హెయిర్ అనేది చాలా ఊడిపోతుంది. అలాంటప్పుడు మనం డైలీ తినే ఆహారంలో విటమిన్ ఈ అనేది ఉండాలి. కానీ మనం డైలీ విటమిన్ ఈ ఆహారం తింటామో లేదో కానీ మనం ఈ ఆయిల్లో వేయటం వలన మన ఆహారంలో తీసుకున్నప్పటికీ మనకు హెయిర్కి మాత్రమే అప్లై చేయటం వలన జుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుందండి. తప్పకుండా ఇక్కడ మనము విటమిన్ ఈ క్యాప్సల్ని వేస్తే కనుక మనకు హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వటం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి. చాలా మంది ఏంటంటే ఆయిల్ను రాసేటప్పుడు చేసే పొరపాటు ఏంటంటే కుదుళ్లకు అంటే జుట్టు మొదళ్లలో రాయకుండా ఉంటారండి. కేవలం జుట్టుకు మాత్రమే రాస్తారు. కానీ జుట్టుకు రాసినా రాకపోయినా ఖచ్చితంగా కుదుళ్ళకైతే అంటే హెయిర్ రూట్లలో చక్కగా ఆయిల్ని అయితే రాసుకోవాలండి. అప్పుడే మనకు జుట్టు కుదుళ్ళ యొక్క మూలలు బలంగా పెరుగుతాయి. అలాగే మనకు తలకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు పెరగడం అనేది స్టార్ట్ అవుతుందండి. వెల్లుల్లిలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి మనకు జుట్టు అనేది ఫాస్ట్గా గ్రోత్గా అవుతుంది. అలాగే మనం ఇక్కడ కరివేపాకు, అలాగే విటమిన్ ఈ క్యాప్సల్ వేయటం వలన మనకు హెయిర్ ఫాల్ తగ్గి మనకు హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వటం స్టార్ట్ అవుతుందండి.
మనం ప్రిపేర్ చేసిన ఆయిల్ను చక్కగా హెయిర్ రూట్లలో మొదళ్ళలో అప్లై చేసిన తర్వాత ఇలా ఒక 5 మినిట్స్ పాటు మసాజ్ చేసుకోవాలండి. ఇలా మసాజ్ చేయటం వలన ఏంటంటే మనకు హెయిర్ రూట్లలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా అయ్యి మనకు హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వటం స్టార్ట్ అవుతుందండి. అలాగే ఎటువంటి డాండ్రఫ్ ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా ఆయిల్ను అప్లై చేసిన తర్వాత 1 గంట పాటు ఇలానే వదిలేసేయాలి. మనం ఇంకో స్టెప్ను కూడా తప్పకుండా ఫాలో అవ్వాలండి. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లో ఒక 2 స్పూన్ల వరకు బియ్యాన్ని తీసుకున్నాను. బియ్యాన్ని యూస్ చేయటం వలన ఏంటంటే బియ్యంలో ఉండే ఎమైనో యాసిడ్స్ హెయిర్ని మనకు రీజనరేట్ చేస్తుందండి. మనకు జుట్టు అనేది త్వరగా పెరిగేలా చేస్తుంది. అలాగే మనకు బియ్యంలో ఏంటంటే విటమిన్ బి, సి, ఈలు కూడా మనకు హెయిర్ గ్రోత్ అవ్వటానికి చాలా చక్కగా పనిచేస్తాయండి. ఇలా 2 స్పూన్ల వరకు బియ్యాన్ని తీసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసేసి ఒక 4 గంటల పాటు అలానే వదిలేసేయాలి. 4 గంటల తర్వాత బియ్యం వాటర్ని అయితే వడకట్టుకున్న తర్వాత మీ హెయిర్స్ని తగ్గట్టుగా ఒక షాంపూ అయితే ఒకటి, 2 అయితే 2 షాంపూలను అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక షాంపూ ప్యాకెట్ని మాత్రమే వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ షాంపూ హెయిర్కి పడుతుంది అంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. బియ్యం వాటర్లో చక్కగా షాంపూను మిక్స్ చేసిన తర్వాత చూడండి, మనం ఎప్పుడైనా తలస్నానం చేసేటప్పుడు షాంపూని డైరెక్ట్గా యూస్ చేస్తూ ఉంటాం కదండి. కానీ షాంపూని డైరెక్ట్గా అస్సలు అప్లై చేయకూడదు. ఎందుకంటే షాంపూలో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ఇప్పుడు తలస్నానం చేసినా కూడా ఇలా బియ్యం వాటర్లో షాంపూను మిక్స్ చేసి తలస్నానం చేయాలండి. ఇప్పుడు 1 గంట తర్వాత బియ్యం వాటర్ షాంపూతో తలకి పట్టించి మనము తలస్నానం చేయాలండి. బియ్యం వాటర్తో మనము షాంపూతో తలస్నానం చేస్తే గనక మనకి హెయిర్ కూడా షైనీగా, సిల్కీగా కనిపిస్తుంది. మన హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వటం స్టార్ట్ అవుతుందండి. చూసారు కదండి, నేను ఇక్కడ ఇలా బియ్యం షాంపూ వాటర్తో తలస్నానం చేసిన తర్వాత చూడండి హెయిర్ అనేది ఎంత థిక్గా, షైనీగా కనిపిస్తుందో. ముఖ్యంగా మనకు హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, 100% వర్క్ అవుతుందండి. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి హెయిర్ కేర్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.